శుభోదయం. శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి పచ్చడికాయలు చక్రాల్లాగా కోసుకుని వేపుడు చేసుకుందామండి. ఎలా అంటే ఇగోండి ఇలాగా 2 పచ్చడికాయలు అండి, ఒక ఆనియన్స్ అలా ఇలా చక్రాల్లాగా ముక్కలు కట్ చేసుకున్నానండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి, పసుపు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు, ఒక ఆనియన్స్ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొన్ని ఆవాలు ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, కొంచెం పసుపు వాటర్లోని వేసుకుందాం. ఉప్పు ముక్కలకి పట్టుకుంటుంది కదా, అంచేత ఉప్పు ఇలా వేసుకున్నాం. 1 స్పూన్ ఉప్పు వేసాను కదండి. ఇందులోని మనం ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చడికాయ ముక్కలు వేసుకుందామండి. వేసుకుంటే బాయిల్ అవుతాయండి. ఈ బాయిల్ అయ్యేలాగా మనం ఏం చేద్దామంటే పోపు వేయించుకుందాం. ఇవి బాయిల్ అవుతాయండి. మూత పెట్టుకుందామే, మూత పెట్టుకుందాం. బాయిల్ అవుతాయి, తొందరగానే బాయిల్ అయిపోతాయండి. ఇలాగా గిన్నె పెట్టుకున్నాను. గిన్నెకి స్టవ్ వేయించుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ వేసాను కదండి, చూడండి ఆయిల్. తర్వాత బాయిల్ అయిన తర్వాత మనం ఆ ముక్కలో పోపులన్నీ వేపుకుని ఇందులోని వేసుకోవాలండి. బాయిల్ ఏం చేద్దామంటే మనం మినపప్పు శనగపప్పును బాయిల్ అయిందో లేదో చూసుకుని, బాయిల్ అయితే ఆయిల్ బాయిల్ అయితే మనం వేసుకుందామండి. వేసుకుందాం. ఇంకా బాయిల్ అవ్వలేదు, ఇంకా కొంచెం బాగా బాయిల్ అయితే బాగుంటుంది. బాయిల్ అవుతుంది కదా, మనం మినపప్పు శనగపప్పు వేస్తున్నాం. కొంచెం వేయించుకుంటే సరిపోతాయి. వేగుతుంది కదా, కొంచెం వేగాలండి. లేకపోతే ఎండుమిరపకాయలు వేస్తాం అనుకోండి, ఎండుమిరపకాయలు మాడిపోయినట్టు అయిపోతాయి. అంచేత పప్పు కొంచెం వేగిన తర్వాత ఈసారి మనం ఆవాలు కూడా వేసుకుందామండి. ఇది స్పూన్ ఆవాలు వేస్తున్నాం. సరే చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఆవాలు. ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటాం. ఇవి వేగుతాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అందులో ముక్కలు పట్టడానికి వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుంటే వీటికి కూడా మనకి పడుతుందండి. కొంచెం కొద్దిగా వేసుకుందాం, ఎక్కువగా తక్కువ వేసుకుందాం. మరి ఎక్కువ వేసుకున్నా అందులో ఉప్పు వేసాను కదా, అందుకనేసి మనకి మళ్ళీ ఎక్కువైపోతుంది. పచ్చడికాయ ముక్కలు తొందరగానే బాయిల్ అయిపోతాయి. ఇది చూడండి బాయిల్ అవుతున్నాయి. వీడియో జట్టు వచ్చినాయి, వేడి పెట్టేసుకుందాం.
కొంచెం చిటికెడు పసుపు ఈ ముక్కలకు కూడా పట్టడానికి కొద్దిగా వేసిందండి. ఇది ఇది పచ్చగా ఉంటుంది కదా అది చూడండి. ముక్కలు ఇలా వాటర్ తీసుకుని అరటికాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ ఇలా తీసి ఇలా వేసుకుంటే రెండు కలిసి ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. చాలా బాగుంటాయి ముక్కలు. సాంబార్ కాసేనండి ఈరోజు. సాంబార్లోకి బాగుంటుంది అనేసి పచ్చడికాయ వేపుడు చేసుకుంటున్నాను. వేగుతున్నాయి చూడండి, వేగుతున్నాయి కదా. ఒక్క నిమిషం వేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఏంటి ఉడికిపోయాయి కదా ముక్కలు, బాయిల్ అయిపోయాయి కదా అని చేత ఒక్క నిమిషం వేగితే మనకి సరిపోతాయి. బాయిల్ అయిపోయి పైకి కిందకి ఇలా కుట్టుకున్నా బాగుంటుందండి. చాలా బాగా వచ్చాయి ముక్కలు అయితే. చారులో అయినా సాంబార్లో అయినా నంచుకోవచ్చు, బాగుంటుంది. చూడండి పోపులన్నీ కూడా వీటికి పట్టేయి. చూడండి ఎలా వేగుతున్నాయి చూడండి, బాగా వేగుతాయి కదా. సరే అండి, ఇదిగోండి సాంబారు కాసుకున్నాను. సాంబార్లోకి నంచుకోవడానికి బాగుంటుంది అనేసి నేను ఈ వేపుడి చేసుకున్నాను. చాలా సూపర్ ఉంటుందండి. వేగిపోయింది. ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుంటాను. ఏంటంటే వేడి ఉంటే ఇంకా కొంచెం మగ్గుతాయి కదమ్మా అంచేత. పచ్చడికాయ వేపుడి చాలా సూపర్ ఉంటుందండి. అలాగా చూడండి, పసుపు ఎక్కువ వేసినా పసుపు వాసన వస్తుంది. అంత పసుపు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొద్దిగా వేసుకోవాలి. సరే అండి, కట్టేస్తున్నాను. కట్టేసి బౌల్లోకి నేను తీసుకుంటాను. కట్టేస్తాను. చూడండి ఇందులో తీసుకుంటాను, వేరే దాంట్లోకి తీసుకుంటాను. బాగా చూడమ్మా, చూడండి పచ్చడికాయ వేపుడు చాలా బాగుంది, బాగా వచ్చింది. సరే అమ్మా, ఉంటాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.